మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. అంటే మనం ఈ టాపిక్ మీద కాల్స్ తీసుకుందాం. మొన్న ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారనమాట. మేము కొన్ని కాల్స్ మాట్లాడతాం, మా ఒపీనియన్ చెప్తాము అని. సో మనం కాల్స్ కనెక్ట్ చేస్తున్నాం. నేను మీకు కూడా చెప్పానుగా. హలో అండి. హలో, ఎవరండి? నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. మేము పేరు చెప్పదలుచుకోలేదు. వద్దులేండి. నేను కొన్ని అంటే ఒక క్వశ్చన్ అడగాలని ఉన్నారండి పక్కన ఆయన ఉన్నారండి. వేరే. విజ్ఞాన్ గారు ఉన్నారండి. నేను ఆయనకి ఇస్తాను ఫోను. ఓకే ఓకే అండి. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. సార్, ఇది లావణ్య చెప్తున్నారు కదా, ఇప్పుడు నిన్న ముంబై వెళ్ళి అంత రద్దు చేసి గొడవ చేశారు. మళ్ళీ వెంటనే ఇవాళ దొంగతనం అనేది వాళ్ళిద్దరి పైన కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అసలు నిన్న జరిగిన ఆ వీడియోలో ఎక్కడ రాజుతారని మాట్లాడాడు, ఎక్కడ తనకి బీరువాతాళాలు ఇచ్చాడు, ఎక్కడ తిని బీరువాతాళం తెచ్చుకుని ఓపెన్ చేయగానే తను రాసి ఇచ్చిన ఇంటి పత్రాలు లేవు, బంగారం లేదని ఎలా చెప్తుంది సార్? ఎందుకని సార్ ఆవిడని అరెస్ట్ చెయ్యట్లేదు? ఎందుకని అందరూ చూస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఆవిడ చెప్పిన మాటలు వర్షన్ వింటున్నారు, మరి ఆవిడని ఎందుకని సార్ కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇది ప్రజలకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఆ కుటుంబాలనే కాదు, ఇక్కడ ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఆవిడ. యాక్చువల్ గా ఆవిడ్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేకపోతున్నారు అంటే, పోలీస్ స్టేషన్ లో కావాల్సింది ఒక బలమైన కేసు అమ్మా. ఇప్పుడు ఆవిడ రాజ్ మీద ఒక కేసు పెట్టింది, విత్ ఎవిడెన్స్లు పెట్టింది. ఈమె మీద కూడా ఎవరైనా కేసు పెట్టి విత్ అలాంటి బలమైన ఎవిడెన్స్లు పెడితే అప్పుడు ఆవిడ్ని విచారిస్తారు. మీకు అర్థమైందా? సో ఆమె మీద కేసు పెట్టంటే రాజ్ పెట్టాలి. అతను ఎందుకు పెట్టట్లేదు అంటే, ఆయనకు పాపం సినిమాలు ఉన్నాయి, 3 నెలలు తను డిస్టర్బ్ అవ్వదలుచుకోవాలా. అతన్ని నమ్ముకొని 3 సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ 2 రిలీజ్ అయ్యాయి, ఇంకొకటి రేపు 13వ తారీఖు రిలీజ్ ఉంది, భలే ఉన్నాడే, మారుతి గారి ప్రొడక్షన్ అది. ఆ సినిమా అయిన తర్వాత 15వ తారీఖు నుంచి బయటకు వద్దామని ఆయన చూస్తున్నాడు. సో 3 నెలలు రాజ్ తరుణ్ మాట్లాడే పరిస్థితి లేడు అని లావణ్యకి తెలిసింది ఆల్రెడీ. కాబట్టి ఇదే టైంని యూటిలైజ్ చేసుకుంటూ తిరుగుతుంది. సో అతను అపోజ్ చేయట్లేదు కాబట్టి, చేయలేని పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని ఈమె తిరుగుతుంది. అతను అపోజ్ చేయట్లేదు కాబట్టి వాడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని చెప్పి జనాలందరూ ఇలా అంటున్నారు. కానీ నాట్ ఓన్లీ రాజ్ తరుణ్, ఏ హీరో అయినా సరే అంతే, తన బాధ్యత నిర్వహిస్తూనే పోతాడు. ప్రొడ్యూసర్కి ఎలాంటి నష్టం చేయడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు బిగ్ బాస్ నాగార్జున గారిది మన కళ్ళ ముందే మొన్న 500 కోట్ల ప్రాపర్టీ పోయింది. అలా అని బిగ్ బాస్ మానేయలేదు కదా, మళ్ళీ వచ్చి వీళ్ళందరికీ సలహాలు ఇస్తున్నాడు. సినిమా వాళ్ళు అంతే అమ్మా, అది దాన్ని అంటే వాళ్ళ పరిస్థితిని తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని లావణ్య లాంటి వాళ్ళు వస్తానే ఉంటారు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కదా మాలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సార్, అయితే నిన్న ముంబై వెళ్ళినప్పుడు అసలు వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండకూడదు కదా సార్ రాజ్ సార్? లేదు లేదు, యాక్చువల్ గా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసారు. రాజ్ తరుణ్ ప్రాబ్లం ఏంటంటే ఏమనలా, అట్లా ఉండిపోయాడు అంతే. మాల్వి వీడియోలు తీసింది, తను కూడా వీడియోలు తీసాడు. ఓవరాల్ గా అంతా బాగానే ఉంది, విత్ ఎవిడెన్స్ అంతా ఉంది. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, వాళ్ళ ముంబై పోలీసులు వీళ్ళ మీదే యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మనకు చెప్పలేదు బయట, కానీ మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మేము ప్లే చేస్తున్నాం, చూడండి. ఓకే సార్, కానీ ఏదేమైనా సరే ఈవిడ్ని వదిలేది చాలా 2-3 నెలల నుంచి చాలా చేసుకుంటూ ఇది పెరిగించుకుంటూనే వస్తుంది, కానీ ఆవిడకి అసలు ఏం కావాలనేది చెప్పట్లేదు సార్. ఆమెకి ఆ విల్లా కావాలి, ఆ కార్ కావాలంటమ్మా. యాక్చువల్ గా ఎలా ఇచ్చేస్తారు అది 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 దానికోసం అని చాలా కష్టపడింది. పిల్లలకు కానీ పిల్లల తల్లిని విడిచిపెట్టే భర్తలు ఉన్నారు, భర్తని విడిచిపెట్టే పెళ్ళమ్మ పిల్లలు ఉన్నారు. అవేమి ఆవిడకి లేవు. కనీసం ఒక పాప కాని లేదు, పెళ్లి లేదు, ఒక ఆవిడకంటూ ఒక అధికారం లేదు. ఎలా ఇచ్చేస్తారు సార్ అవన్నీ? అందుకే అదే ఎలా ఇస్తారనే వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇవ్వరు అని ఈవిడ ఉంది. అందుకే ఇది తెగట్ల. అంత హక్కు లేదు కదా, భార్యకి అంత హక్కు లేదు. పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. పిల్లలు ఒక పెళ్లి చేసుకుని పిల్లల కన్నా ఒక భార్య తల్లి పిల్లలకే ఒక ఏంటి ఏమంటారు, ఒక గతి లేదు కదా. అంటే నా భర్తది నేను తీసుకోవడానికి కూడా హక్కు లేకుండా ఉన్న సమాజం ఇది. అలాంటప్పుడు వాళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు ఆవిడ ఎలా అసలు పోరాడుతుంది సార్? చాలా ఇరిటేటింగ్ గా ఉంది సార్ ఆవిడ విషయంలో కూడా. జనాలకు కూడా ఇరిటేటింగ్ గా ఉంది, మాకు కూడా ఇరిటేటింగ్ గానే ఉంది. ఆవిడ నోరు మోయించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాము. మహా అయితే ఇంకో వారం 10 రోజులు, అసలు వారం 10 రోజులు కాదు, ఇంకో మహా అయితే ఈ వారం లోపే లావణ్యాన్ని మీరు మర్చిపోవచ్చు. ఇంకా
ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ ఏదేమైనప్పటికీ రాజుని సేవ్ చేయండి సార్, ఇది మేము కోరుకునేది. యా షూర్. రాజ్ తరుణ్ అనేది ఆవిడ నుంచి సేవ్ చేయండి, ఆవిడని అరెస్ట్ చేయండి. రాస్తారని మీలాంటి వాళ్ళే సేవ్ చేయాలమ్మా. ఆ సినిమాలు చూసి హిట్ చేయండి కొంచెం, ఓకే సార్, అప్పుడు తను నిలబడతాడు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, హలో, ఎవరండి? హలో, నమస్తే అండి, నేను యూకే నుంచి నమస్తే అండి, యూకే నుంచి ట్రావెల్స్ అని కనిపిస్తుంది, చెప్పండి. హలో, విజ్ఞాన్ గారితో మీతో మాట్లాడదామని కాల్ చేశానండి. చెప్పండి. లావణ్య విషయమే అండి. మ్. అదే ఒక రాబరీ జరిగింది అని చెప్తున్నారు కదా. ఆ, లాస్ట్ మదర్ కి నేను తను ఎల్లో తాడు వేసుకుంటుంటే నేనే కొనిచ్చాను ఉమ్, అని చెప్పి చెప్పింది. ఓకే. సో ఆ రిసీట్ వాళ్ళ మదర్ కి కొనిచ్చింది అయి ఉండొచ్చు కదా. మీరు కొత్త డౌట్ రేస్ చేశారు. కరెక్టే ఆవిడ చెప్పింది. అవును. అది అది మరి ఇప్పుడు మనం కూడా అదే మాట్లాడుకోబోతున్నాం. విజ్ఞాన్ మనం గారికి ఇంకా గోల్డ్ ఇస్తున్నానండి, దగ్గర రాలా. మీరు మాట్లాడండి ఒకసారి విజ్ఞాన్ గారితో. అదే చెప్దామనే కూర్చున్నాను మా. మేము ఇంకా గోల్డ్ టాపిక్ వరకు రాలేదు, ఈ లోపే మాకు హోల్స్ వచ్చాయి. రాలేదా? లేదు, ఇంకా అక్కడి వరకు రాలే. ఫాలో అండి, ఇవన్నీ ఫాలో అవుతున్నాను నేను. మేము జస్ట్ ప్రెసెంట్ ఆ రాజ్ తరుణ్ వీళ్ళ స్టోరీ, విల్లా స్టోరీ అవి చెప్పుకున్నాం స్టార్టింగ్, జనాలకు తెలియని వాళ్ళకి తెలియాలని. ఇంకా గోల్డ్ వరకు రాలా, రాబోయే సమయం మీరు చెప్పారు. ఇప్పుడు ఆ రిసిప్ట్ ఏంటంటే మీరు అనింది అవుట్ అండ్ అవుట్ కరెక్ట్. మీరు అనింది ఫాలో అవ్వని ఇది కూడా అంటే లేదు, పర్ఫెక్ట్. మీరు మీరు చెప్పింది అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్, పర్ఫెక్ట్. అదే నేను చెప్పాలనుకుంది. ఇంత ముందు తనే లైవ్ లో చెప్పింది, వాళ్ళ అమ్మ బోసిన్ మేడతో ఉంటే మేమే వెళ్ళి అది చేద్దాం, ఇదిగో నేను చాలా బాగా చూసుకున్నాను అని చెప్పింది, చూసారా? దానికి సంబంధించిన గొలుసు అది. అండ్ అలాగే ఆ బ్రాస్లెట్ అండ్ మిగతావి వాటికి సంబంధించి ఆమె దగ్గర ఇంకా ఏమీ లేవు. ఆమె దగ్గర ఉంది ఈ గొలుసు తాలూకా స్లిప్ మాత్రమే. ఈ స్లిప్ ను పెట్టి మిగతా కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలని డ్రామా క్రియేట్ చేసి అవన్నీ చెప్పింది. ఇది ఒకటే కాదు, ప్రతిదీ అంతే విజ్ఞాన్ గారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ షీ డస్. ఇంకోటి ఏదో ఉంటే ఇంకొక దానికి సాక్ష్యం లాగా చూపిస్తుంది. ఉమ్, అంటే ఎవరితోనో గొడవ, మస్తాన్ సాయితో గొడవ అయినప్పుడు, అవును. అతను కొట్టినప్పుడు అవి ఇప్పుడు రాజ్ తరుణ్ కొట్టాడని ఇనిషియల్ గా మ్యానిపులేట్ చేసింది. అవును. సో మనుషులందరూ ఏమనుకున్నారంటే, ఓకే అమ్మో ఇలా కొట్టాడు, ఇంత వైలెంట్ గా ఉన్నాడు, ఫిజికల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు, అది ఇదని పీపుల్ గెయిన్ సింపతి. అవును. తర్వాత మస్తాన్ సాయి ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మళ్ళీ మనుషులు వెనక్కి వెళ్ళి ఇది అంటే ఇట్స్ హార్డ్ టు గో బ్యాక్ అండ్ మ్యాప్ థింగ్స్ కదా. సో దాని మీద వాళ్ళు దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ హర్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మస్తాన్ సాయి జైలుకి వెళ్ళిపోయాడు. ఆమె పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏదో చూపించేస్తుంది ఇప్పుడు. అవును. దాంట్లో నిజం ఎంత ఏంటి అనేది మనుషులు ఇమీడియట్ గా పీపుల్ ఫీల్ సింపథైజ్డ్ కదా. అయ్యో పాపం ఇలా అయింది అలా అయింది అని చెప్పి. అంటే షీఈస్ వెరీ క్లెవర్. అలా అయ్యో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. రాజ్ తరుణ్ ఒకడే బయట ఉన్నాడు, ఆ మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు. శేఖర్ భాషతో కొంచెం టైం పాస్ చేద్దామంటే అబ్బాయి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇంకెవరి మీద పడాలో అర్థం కాక ముంబై వెళ్ళిపోయింది. అది జరిగింది యాక్చువల్. అక్కడ కూడా ఫ్లాప్ అయ్యి వచ్చేసరికి అటెన్షన్ సీకింగ్ ఎగ్జాక్ట్లీ. నేచర్. అది ఇక్కడ ఎట్లా స్టాప్ అవుతుంది అనేది తెలియదు. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్ గా ఏ కేసులో తీసుకెళ్లి పబ్లిక్ ఈ వీకేనండి లావణ్య, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీరు చూడరు. అదే బికాజ్ ఇట్స్ ఇంటాలరబుల్. లేదు, ఈ వీకే హార్డ్లీ. అయితే ఆవిడ అరెస్ట్ అన్న అవుతుంది, లేదా సైలెంట్ అన్న అవుతుంది ఈ వీకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకు ముందు కూడా వేరే లైవ్ కాల్ లో నేను మాట్లాడాను. యాక్చువల్లీ మెసేజ్ శేఖర్ గారు ఆల్సో ఇంతకు ముందు కాన్స్టెంట్ గా నేను అమ్మాయిని, నేను ఒక ఉమెన్ ని అంటే మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? కాదు, ఆవిడ లెక్కలో అసలు కాదు. బోల్డ్ అని ఎలిగేషన్స్ పాస్ చేసింది అందరి మీద. ఆమె చాలా హారబుల్ గా తిట్టింది. యువర్ బీ వర్డ్స్. అవును అవును అవును. ఆ పిల్ల సైలెంట్ గానే ఉంది, ఏమీ అనలా. అసలు ఈ జబర్దస్త్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా నచ్చకపోతే మనుషులు ఇప్పుడు కోర్టులు వచ్చి నువ్వు ఉండాలి, ఆమెతో యూ హ్యావ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ అనేవి ఫోర్స్ఫుల్ గా చేయలేదు కదా కోర్టులు కూడా. ఎగ్జాక్ట్లీ. ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇస్తదేమో అవును మాక్సిమం. అవును అవును. వాట్ ఈస్ దట్ ఫోర్స్ అంటే షీఈస్ ట్రైంగ్ టు క్రియేట్ అ మారల్ గ్రౌండ్స్ టు ఆన్ పీపుల్ అన్నమాట. అయితే విషయం ఏంటంటే సమాజం ఒకలాగా ఉంటది, చట్టం ఒకలాంటి. చట్టానికి కావాల్సింది కొన్ని ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ ఇస్తే చాలు, వాళ్ళని నడిచిపోతుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా వెళ్తుంది. పబ్లిక్ గా ఇమేజ్ టార్నిష్ చేయడము. కోర్ట్ ఏం చెప్పినా యూ ఫీల్ సూసైడల్ కదా. అవన్నీ అవసరం లేదు ఆవిడకి, ఆ ఇల్లు వచ్చేస్తే సరిపోతుంది. ఇల్లు గురించనే అండి యాక్చువల్. ఇది ఇంకేం లేదు. అవును, ఇల్లు ఇంకోటి కూడా ఉంది, కారు కూడా. ఒక కారు కూడా కావాలంట, అది కూడా కావాలంట. మొన్న అడిగింది వాళ్ళని. లేదు, ఆ కారే కావాలి. అది రాజ్ తరుణ్ ఏదో ఇష్టపడి కొనుక్కున్నాడు కొంచెం, అంటే జీప్ లాంటిది, తార్ లాగా ఉంటది, ఒక వెరైటీ వెహికల్ అది.
అది ఇది 2 కావాలని అడిగింది. అంటే ఇప్పుడు ఏం ఎవిక్షన్ నోటీసులు అలా ఏం ఉండదా అండి? ఏం యాక్షన్? అంటే షీ స్టేయింగ్ ఇన్ దట్ హిస్ ప్రాపర్టీ కదా. అవును కరెక్ట్. నేను పెళ్ళాన్ని కాబట్టి ఉంటున్నా అంటుంది. ఎవరు ఖాళీ చేపిస్తారు? అయితే వాళ్ళ మదర్, రాజ్ తరుణ్ మదర్ అండ్ ఫాదర్ కూడా వెళ్ళి ఉండాలి అక్కడ యాక్చువల్ గా. వాళ్ళు వెళ్ళి ఉండాలి యాక్చువల్ గా. అలా వదిలేసి ఈజీగా గివ్ చేసినట్టు అయిపోయింది కదా. ఉండండి అంటుంది ఆవిడ కూడా. అత్తమామలు కూడా ఇక్కడే ఉండండి అంటుంది. నేను ఇక్కడ నుంచి కదలను, మీరు కూడా వచ్చి ఉంటే ఉండండి. వెళ్ళి ఉండడమే బెటర్ యాక్చువల్ గా నన్ను అడిగితే. వెళ్ళి ఉంటే ఈవిడ పెట్టే టార్చర్లకు వాళ్ళు ఎలా తట్టుకుంటారు? ఈమె చేసే రాజకార్యాలని వాళ్ళు ఎలా చూస్తారు? అవును, అప్పుడు దే హావ్ టు టేక్ వీడియో, వీడియోస్. పాపం వాళ్ళు అవన్నీ చేయరండి. వాళ్ళు యాక్చువల్ గా అట్లా అంత ఇదిగా రారు. ఇప్పుడు ఇంత ఈజీగా గివ్ చేస్తే షీ ఇస్ ఎట్ అడ్వాంటేజ్ కదండి. అదే అడ్వాంటేజ్ ఈవిడికి, అదే అడ్వాంటేజ్. వాళ్ళ పాపం అసలు బయటికి రారు యాక్చువల్ గా. ఒక్కసారి రాస్తారని వాళ్ళ అత్త బయటకు వచ్చి మాట్లాడినందుకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆవిడనే తిట్టారు. నీకేంటి పోయే కాలం ఎందుకు వెళ్ళావు బయటికి అని. వీళ్ళు బయటికి రారు బేసిక్లీ. అట్లా అన్నమాట. ఆ టైప్ ఆఫ్ కొంచెం టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. ఈజీగా గివ్ అప్ చేసినట్టే కదా. గివ్ అప్ అని ఉండదు, బట్ అంటే ఇక న్యాయం జరుగుద్ది, ఈవిడ చెప్పేది తప్పు అని ప్రపంచం అంతా నమ్ముతుంది కాబట్టి వాళ్ళకి అదే బలం. ఇంకంత మించి ఇంకేం చెప్పలేం. ఆమె చెప్పేది ఎవరు నమ్మట్లేదు ప్రపంచంలో. ఎవరు నమ్మట్లేదు. ఆవిడ కూడా నమ్మదు ఆవిడ చెప్పేది. తెల్లారితే నిన్న నువ్వేం చెప్పావంటే ఆవిడ కూడా గుర్తుండదు. ఏదో చెప్పుంటాలే అంటది. అవును అవును. అది అట్లీస్ట్ విమెన్ కి అయితే స్ట్రాంగ్ గా, బికాస్ ఈమె చేసేదానికి ఎవ్రీబడి విల్ థింక్ విమెన్ ఆర్ లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ అదే కదా ఉంటుంది. అవును అవును అవును. పైగా ఈ సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడుతున్నారు బయట. వీళ్ళు చేసే, ఈమె చేసే ఘనకార్యాలను చూసి. అవును, ఈ రచ్చకి ఇంకా భయపడతారు. వీళ్ళకి ఇస్తే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. అవును, అదే అండి, అతను కొంచెం వీక్, సో హీ హాస్ ఇరుక్కున్నాడు అంతే. లేదు వస్తాడు. ఈ నెక్స్ట్ ఈ 13th కి సినిమా రిలీజ్ ఉంది. 15 తర్వాత రాస్తారని బయటకు వస్తాడు. అప్పుడు ఇంకా మీకు లావణ్య కనబడుతుంది. యా, హీ విల్ కమ్. సరే, ఓకే, ఐ వాజ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇట్ డిడ్ంట్ వర్క్, నౌ ఐ వాంట్ టు టేక్ మై ఓన్ రూట్ అని చెప్పాలి. ధైర్యం ఉండాలి. అతను చెప్పట్లేదు. అతను అంటే తను ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఈ సినిమా అయిన తర్వాత బాధ్యతలన్నిటి నుంచి బయటకు వస్తాడు, అప్పుడు మాట్లాడతాడు. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్లీ అప్రిషియేట్ ఈ ఇష్యూ మీద పాపం చాలానే అనాలిసిస్ చేసి, చాలానే మీరు కూడా యూ వుడ్ హావ్ టేకెన్ అబ్యూస్ ఫ్రమ్ హర్ ఆల్సో. మీరు ఎనీవే యువర్ స్ట్రాంగ్ పర్సన్. ఆమె చేసే అబ్యూస్ కి మీరు భయపడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా భలే అబ్జర్వ్ చేస్తున్నారు. నిజంగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చిన కాల్ అండి. అంటే వేరు దేశాల్లో వాళ్ళు కూడా లావణ్య, రాజ్ తరుణ్ కేసుని ఫాలో అవుతున్నారు. మీ అబ్జర్వేషన్ కూడా చాలా బాగుందండి. నిజంగా మీరు ఇందాక అడిగింది ఆ బిల్ గురించి ఎవరు రైజ్ చేయని పాయింట్. థ్యాంక్ యూ అండి. మేము మర్చిపోతారు కదా అనుకుని అని షీ ట్రైస్ టు ప్లే ఆన్ దట్ అన్నమాట. సాంగ్ అడిగితే మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తుంది అది. అవును, నిజమే ఖచ్చితంగా మీరు చెప్పింది అయితే మీ పాయింట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. చాలా కష్టపడి కవర్ చేస్తున్నారు ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే కొత్త విషయాలు, నిజాలు బయటకు వస్తే చాలు, ఇంకెవరు ఇలా చేయకపోతే చాలు అనేది మాత్రమే ఇక్కడ మేము కూడా. ఎందుకంటే యూ హావ్ టు, బికాజ్ పీపుల్ విల్ ముందు చాలా భయపడతారు. ఇలా భయపడతారు. నిజమే, ఉండాలి నిజంగా. ఇప్పుడు అమ్మాయికి కదా, అబ్బాయిలకి అవసరం ప్రొటెక్షన్. కరెక్టేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.